కేసుల ఎత్తివేత, హెచ్సియు భూములపై పోరాటం, విద్యార్థులపై కేసులు ఉపసంహరించండి, పోలీసులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. ఇక చిన్న ముఖ్యమంత్రి ఒక మాట అయితే బాగానే ఇసిరేసిండు. ఏంటిది ఏం కథ అంటే, ఇక నిన్న మన కోడిలాగలు ఓ నీ దండం పెట్టి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కోడిలాగలు ఏంటియో చేపించి ఏంటియో కలిగించి ఏంటియో పుట్టించి ఏంటియో రాద్దాసం చేసే వరకనే ఈ కోడిలాగాలు నమ్మి ఉసుగొలిపి చూ లేగా అంటే ఉరికినాయి. సుప్రీంకోర్టు ఏమో ఆ భూమి సర్కారుదే అని సుప్రీంకోర్టు చెప్పే, ఇక దానికి అట్టట ఉంటుంది, మీదే ఉరుకుర్రా లెగా అని ఈ బీఆర్ఎస్ కోడిలాగాలు లెంకలు కొట్టి ఫోన్ రీలు చెప్తే వీళ్ళు ఉరుకులో పెడితే ఇక వాళ్ళ పోలీసులు వీళ్ళు కల మీదలు ఇటు అటు కేసులు అయినాయట. మొత్తానికి చిన్న ముఖ్యమంత్రి మాత్రము ఇక వద్దొద్దు, హెచ్సియు విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. మంచి పని చేసిండు. సోమవారం సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జరిపిన చర్చల అనంతరం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక ఇది ఇప్పుడు తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అన్నట్టు, అరే పోరగాళ్ళు అయ్యా అమ్మలు పాపం మిమ్ముల చదువుకోని బిడ్డలారా అని పట్నం పంపిస్తే మీరు ఇక ఈ బీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టుకొని ఈ ఉరుకల పెడితిరి, ఇప్పుడు పోలీసు వాళ్ళ కంట పడితిరి, అక్కడ రాద్ధాంతం చేస్తుంది. వాళ్ళు ఏదేదో గుజరాత్కి వెళ్ళి ఏదేదో ఆ ఏఐ తోటి దీనితోటి గ్రాఫిక్స్ తోటి వాళ్ళు డ్రామాల మీద డ్రామాలు నక్క చిత్ర వ్యవహారాలు చేస్తే మీరు నమ్మి మోసపోయి ఇవాళ ఇట్లా కేసుల పాలైతిరి, వద్దు అని చిన్న ముఖ్యమంత్రి ఇక తెలిసో తెలియకనో ఏదో చేసారు. కానీ మొత్తానికైతే వాళ్ళ కేసులు ఎత్తివేయాలని ఈ రకంగా బట్టి ఇక చెప్పుకొచ్చిండు ఆట. మొత్తానికి కథ, రాజీవ్ యువ వికాసానికి 90 లక్షల దరఖాస్తులు, 20 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. అమ్మని దండం పెట్టిన నాయను, ఓ దేవుడా. ఆఫ్లైన్లో సైతం తీసుకుంటున్న ఆఫీసర్లు. సరే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రాజీవ్ యువ వికాసం స్కీముకు అనూహ్య స్పందన వస్తుంది. వాస్తవానికి ఈ నెల 4తో గడువు ముగియగా 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. వాజీవే ఒప్పుకోవచ్చు. పోరగాళ్ళకు ఇక ఇప్పటికే పోరగాళ్ళు ఇక నిన్ను ఇట చాస్తున్నారు, నిన్ను అట చాస్తున్నారు, నువ్వు ఇదవుతున్నావురు, నువ్వు అదవుతున్నావురు, పని చేస్తలేవురు అంటే ఇప్పుడు పోరగాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పని చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చింది. దీనికి ఇప్పటికే 90 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారట పోరగాళ్ళు. ఇంకా 9 లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారట పోరగాళ్ళు. ఇంకా 20 లక్షల దరఖాస్తులు కూడా వస్తాయని అధికారులు అంచనా చేస్తున్నారట. సరే, ఇక మొత్తానికైతే ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులు భారీగా అప్లై చేసుకుంటున్నారు. వీటి కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, 2016 తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్కమ్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు. జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ 2న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది. ఇది కథ.
ఇక ఇలా నువ్వట్ట నేను వట్ట వాడు వీడు అడ్డగాడు దుడ్డగాడు మాత్రం అందరు గుమ్మా జక్కాయి గుంపు కూడి అప్లికేషన్లు పెట్టుకుంటే అలా నిజమైన లబ్ధిదారుడు ఎవరు, ఏం కథ, నిజమైన పేదోడు ఎవరు అనేది పసిబట్టి జల్లెడ బట్టి ఈ రకంగా కలెక్టర్లు వాళ్ళని మరి ఎంపిక చేస్తారట. బ్యాంక్ లెటర్ తప్పనిసరి. యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకు ఉన్న బ్యాంకు అకౌంట్ ఖాతా నంబర్, బ్రాంచ్ వివరాలు ఇచ్చి ఖచ్చితంగా బ్యాంకు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్కు బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. మొత్తానికైతే రాజీవ్ యువ వికాసానికి మరి ఈ రకంగా పోరగాళ్ళు మాత్రము ఇక ఒక పని మీద పడతారు. పనిపాట లేక ఇక ఇక్కడ తిరుగుతుండు, అక్కడ తిరుగుతుండు, బజార్లు పట్టిండు, దోస్తుల సోబతు పట్టిండు, సినిమాలు అంటుండు, షికార్లు అంటుండు, అడవైన పనులు అంటుండు, ఈడికి పోతున్నా అంటుండు, ఆడికి పోతున్నా అంటుండు. ఏం చేస్తుండో ఏమో నా కొడుకు ఎక్కడ అర్థమవుతలేదని ఇప్పుడు తల్లిదండ్రులు మొరో మొత్తుకొని పాడవుతారు ఊర్ల పొంటి. ఇక గసవంటి పని జరగకుండా సర్కారు మాత్రము ఇక మరి బాగానే రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇక ఈ కోళ్ళాగలకు ఇప్పుడు మూదాడు చేసినట్టుగా ఒక బాధ్యత వాళ్ళ మీద పెడితే